గోవింద గోవింద అంటూ భక్తులు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షిస్తున్నారు, తరిస్తున్నారు. అదుగో 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 ఆయని గరుత్మంతుడు, తిరుమల శ్రీవారికి అత్యంత సన్నిహితుడు, ప్రియ సఖుడు గరుత్మంతుడు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే అత్యంత విశిష్టమైన సేవ, అత్యంత ప్రాశస్త్యమైన సేవ గరుడ వాహన సేవ. గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ అంటూ అక్కడ భక్తులు కొలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు. గరుడ వాహన సేవను చూడడానికి అదుగు ఒక్కసారి చూడండి. స్వామిని చూసిన తర్వాత ఆ నీరాజనం అందుకునే సందర్భంలో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఎంతమంది ఆ అద్భుతమైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించుకునేందుకు, స్వామిని దర్శించుకునేందుకు ఎంతమంది అక్కడికి వచ్చారు. ఇదొక్కటి సరిపోదు, గరుడాద్రివాసునికి అందుతున్న గరుడ వాహన సేవను చూడడానికి ఎంతమంది అక్కడికి తరలి వెళుతున్నారు అనే అంశానికి సంబంధించి గరుడ వాహనం అధిరోహించే స్వామిమూర్తి మలయప్పకు మూల విరాట్టుకున్న మకర కంఠి, సహస్రనామహారం, లక్ష్మీహారం, పచ్చ ఇలా అన్ని నగలను అలంకరిస్తారు. మూల విరాట్టే ఈ వాహనాన్ని ఆవహించి భక్తులను అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు. గరుడ సేవ ఊరేగింపు సమయంలో స్వామి ఆలయాన్ని విడిచి వచ్చి తిరుమాడ వీధుల్లో సంచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే అశేష సంఖ్యలో భక్తులు గరుడ సేవకు హాజరవుతూ ఉంటారు. అంతేకాదు, గరుత్మంతుడు స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాక చిహ్నం. గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాలు ఉండవని, అంటే స్వామి రహస్యాలు గరుత్మంతుడికి అన్ని తెలిసిన ఇక్కడ విశేషం. ఇది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గరుడ సేవలు స్వామిని దర్శిస్తే కోర్కెలు తీరుతాయని, ముల్లోకాల నుంచి వచ్చే దేవతలు కూడా గరుడ సేవలు స్వామిని దర్శించడానికి వస్తారని భక్తులు నమ్ముతారు. 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇది చాలా విశేషమైనది కావడంతో స్వామిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు కనుక గమనిస్తే లక్షల సంఖ్యలో వస్తున్నారు. అదిగో శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి గరుడ వాహనం మీద ఊరేగుతున్న సందర్భాన్ని చూస్తే 2 కన్నులు సరిపోవు. విద్యుత్ కాంతుల ధగాయమానంతో మాడ వీధులు స్వామి అక్కడ అడుగు పెడితే చాలు మరింత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకరించే గొడుగులను ప్రత్యేకంగా చెన్నైలో తయారు చేస్తారు. వాటిని గరుడోత్సవం నాడు నూతన గొడుగులను సమర్పించే విధానం అనాదిగా వస్తోంది. భక్తి శ్రద్ధలతో ఈ గొడుగులను తయారు చేసి చెన్నై నుంచి 5 రోజుల పాటు పాదయాత్రతో తిరుమలకు చేరుకుంటారు. అంతటి విశిష్టత ఉంది స్వామివారికి చేసే పూజ కైంకర్యాలలో. ఆలయం ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఈ గొడుగుని అందిస్తారు. వీటిలో 2 స్వర్ణకాంతులు, మరో 7 శ్వేతకాంతులతో ఉంటాయని అక్కడ పండితులు చెబుతూ ఉంటారు. స్వామివారికి పూజా కైంకర్యాలు, అభిషేక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక్కసారి విజువల్ చూడండి. ఒక్కసారి ఆ దృశ్యాలను చూస్తే మాఢ వీధులలో ఆయనలా తిరుగుతూ ఉంటే, ఆయనలా ఊరేగింపుగా వెళుతూ ఉంటే, ఆ పల్లకి పట్టుకున్నప్పుడు ఒక్కసారి చూస్తూ ఉంటే ఏదో చంటి పిల్లవాడిని ఉయ్యాలూపుతూ అలా తిప్పిన దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. స్వామిని చూసి పులకించిపోతూ ఉంటారు. తరించిపోయింది జన్మ, మా జన్మ ధన్యమైందంటూ ఇక్కడ మీరు చూస్తే వచ్చిన వాళ్ళు కూడా ఇదిగో స్వామి అందుకో మా నీరాజనం కూడా అన్నట్టుగా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అలా అందరూ అక్కడికి చేరుకుని స్వామి గరుడ వాహన సేవను చూసి తరించి తమ మొక్కులు చెల్లించుకొని ఈ చిన్న కోరిక నెరవేర్చు స్వామి అని ఆయన ముందు తమ కోరికలు సమర్పించుకుంటూ ఉంటారు. అంటే ఒక మాట మనకు అర్థమవుతోంది,
తన వాహనానికి కూడా విలువ ఎంత ఇస్తారు, ఎంత ఉంటుంది అనేది చెప్పడం ఇక్కడ విశిష్టత అంటూ కూడా పండితులు చెబుతూ ఉంటారు. ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అక్కడికి చేరుకుని గరుడ వాహనంలో మలయప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒకప్పుడు వేలల్లో వస్తే ఇప్పుడు లక్షల్లో అక్కడికి చేరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్